నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిమ్మాపూర్ గురుకుల విద్యార్థులకు అస్వస్థత. ప్రిన్సిపల్ ను నిలదీసిన తల్లిదండ్రులు. వికారాబాద్ ఘటనపై టీఎన్జీఓల ఆందోళన. నిందితులను శిక్షించాలంటూ ఉద్యోగుల నిరసన. న్యూమోనియా ప్రమాదకరంగా మారుతోంది. మెడికవర్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం. ఇక వార్తల వివరాలు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. నిర్వాహకుల కోరిక మేరకు క్యాంటీన్లో మంత్రి పొన్నం టీ తాగి టిఫిన్ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శ్రీమతి పమేలా సత్పతి గారి నాయకత్వంలో ఇక్కడ క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ క్యాంటీన్ అందరి ప్రజలకు మెప్పు పొందే విధంగా అన్ని రకాల నాణ్యత కలిగిన ఆహార పదార్థాలను అదేవిధంగా ఇతరత్రా మీకు అందజేయాలనే విధంగా వారికి సహకారం అందించే ఏర్పాటుతో ఇక్కడ జరిగింది. ఆర్టీసీ ద్వారా నడిపి వాళ్ళకి ఆదాయాన్ని పెంచే విధంగా కూడా మరి తుది దశలో చర్చలు జరుగుతున్నాయి. వారికి మహిళా సంఘాల శక్తుల మహిళా విభాగానికి సంబంధించినటువంటి ఐకేపీ గ్రూప్స్కు సంబంధించిన అధికారులు, మా ఆర్టీసీ అధికారులు కలిపి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల సమైక్యాలందరి ద్వారా మొదటి దశలో దాదాపు 600 చిల్లర బస్సులను కొనుగోలు చేసే ప్రక్రియ కూడా తీసుకుంటారు. వికారాబాద్ కలెక్టర్ ఉద్యోగులపై దాడిని ఖండిస్తూ కరీంనగర్లో టీఎన్జీఓస్ ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫార్మా ఔషధ కంపెనీకి భూసేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ఉద్యోగులపై దాడిని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఉద్యోగులపై విచక్షణారహితంగా కర్రలతో, రాళ్లతో దాడి చేయడాన్ని తప్పుబట్టారు. దానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఉంటారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, నాగుల నరసింహస్వామి, టీఎన్జీఓస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేస్తాం. కాబట్టి అలాంటి ప్రభుత్వ ఉద్యోగులపైన ప్రజలు కావచ్చు, ఎవరైనా రాజకీయ పక్షాలు కావచ్చు, దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కూడా కాకుండా చూడాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే మేము సహాయ నిరాకరణ చేస్తే అప్పుడు ప్రజలు కూడా మళ్ళా ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి ఏ రాజకీయ పక్షాలు మీకు ఏదన్నా ఉంటే న్యాయపరంగా మీకు ఏమైనా నష్టం జరిగితే మీరు ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఉన్నాయో చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. కానీ మీరు చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకొని మా ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి పోలీస్ అధికారుల పైన కూడా దాడి చేయడం అనేది ఇది మీకు కూడా రక్షణగా కల్పించి మేము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో సరైన భోజనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం ముద్దలుగా గడ్డలు కట్టి పాడవుతుందని విద్యార్థులు తెలిపారు. అదే అన్నాన్ని సిబ్బంది వడ్డిస్తున్నారని వాపోయారు. దీంతో విద్యార్థులకు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరచనాలు అవుతున్నాయని చెప్పారు. కొంతమంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించి గోప్యంగా ఆసుపత్రికి తరలించారు. తమ పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గురుకుల పాఠశాల సిబ్బందిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గురుకుల హాస్టల్ వద్దకు చేరుకుని ప్రిన్సిపల్తో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా కళాశాలలోనికి వచ్చేందుకు రిపోర్టర్లకు అనుమతి లేదంటూ ప్రిన్సిపల్ అడ్డుకున్నారు. ప్రిన్సిపల్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహానికి గురయ్యారు. ఘటనపై ప్రిన్సిపల్ను వివరణ కోరగా సివిల్ సప్లై అధికారులకు తాము సమాచారం ఇచ్చినా సరైన బియ్యం పంపించడం లేదని తెలిపారు.
డేస్ అవుతుంది అలా పెట్టవద్దు, మొత్తం మెత్త మెత్త అవుతుంది. ఇలా తీస్తే బియ్య బిత్తులు వెళ్ళేటట్టు ఉగ్గు దాని లోపల బియ్యం కనబడుతున్నాయి. ఇంటర్ అన్నారు ఇంటికి వెళ్ళి మమ్మల్ని అడిగితే అది మా చేతిలో లేదు, గవర్నమెంట్ చేతిలో ఉందని చెప్పి రైస్ అందరు కడుపు నొప్పులు వస్తున్నాయి, ఇంకా సరిగ్గా డైజెషన్ అయితే లేదు. నిన్న ఈవినింగ్ ఉండి అలా పొద్దున అది అటుకులు పెట్టి అడ్జస్ట్ చేసేది. నిన్న నైట్ కూడా కొన్ని అటుకులు సరిపోకపోతే కొన్ని అన్నమే తిన్నాం. కాస్త ఇద్దరు అదే ఇంకా ఎక్స్చేంజ్ చేద్దామని న్యూ రైస్ ఉంది. పిల్లలకు కడుపు నొత్తుంది అంటే వచ్చినాం. ఇటు కష్టాలకి ఏంది కడుపు నొత్తుంది, అందరు అన్న వాళ్ళు కడుపు ఉబ్బుతుంది, కడుపు నొత్తుంది, 5-6 రోజులు బట్టి అదే అన్నం పెడుతున్నారు, అదే చేస్తారు. అది అందరికి ఫోన్లు చేసుకుంటే పిల్లలు తల్లిదండ్రులు చక్కని వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారని. ఇది కొంచెం మనం చట్ట ప్రకారం కొంచెం చర్య తీసుకోవాలి. దీనికి పిల్లలకు మంచి బియ్యం వచ్చి చూడాలి, పిల్లలకు అందరూ మంచిగా ఇక్కడ చదువుకుంటే మంచిగా చూసుకోవాలి, మీరు కొంచెం చర్య చేయాలని చెప్పి చేసుకుంటున్నా. మనకి రోజు అవుతుంది. దగ్గు, తుమ్ముల ద్వారా శ్వాసకోశ వ్యవస్థకు న్యూమోనియా వేగంగా వ్యాపిస్తుందని మెడికవర్ వైద్యులు వెల్లడించారు. వరల్డ్ న్యూమోనియా డే సందర్భంగా కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ మాదిరిగా సడన్ గా వచ్చే వ్యాధి కాకపోయినా న్యూమోనియా కూడా ప్రాణాంతకమేనని వైద్యులు అన్నారు. దగ్గు, జలుబు అని నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ఆసుపత్రికి వస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉండే వారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భవతులు న్యూమోనియా బారిన పడితే కడుపులో బిడ్డకు కూడా సోకి నెలలు నిండక ముందే డెలివరీ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. మెడికవర్ ఆసుపత్రిలో న్యూమోనియాకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ రావికంటి నాగరాజు, క్రిటికల్ కేర్ నిపుణులు ఉపేందర్ రెడ్డి, ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, గైనకాలజిస్ట్ ప్రతిష్టారావు, ఎమర్జెన్సీ ఫిజిషియన్ సత్యనారాయణ, రవి మల్లారెడ్డి, కోట కరుణాకర్ పాల్గొన్నారు. కోవిడ్లో కొన్ని లక్షల మంది చనిపోయారు అండ్ కోట్ల మందికి ఎంత తొందరగా స్ప్రెడ్ అయింది. వితిన్ వీక్స్ కావచ్చు, వితిన్ మంత్స్, ఆల్ అరౌండ్ ద గ్లోబ్ చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇట్లాగా వేరే ఇన్ఫెక్షన్స్తో పోలిస్తే లంగ్ ఇన్ఫెక్షన్స్, ఈ న్యూమోనియా అనేది స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో దానిలో మనం తీసుకోవాల్సింది అండ్ ఈ పర్టికులర్గా ఈ సీజన్లో నవంబర్, డిసెంబర్ ఈ టైంలో ఏంటంటే ఈ సీజనల్ చేంజెస్తోని ప్రతి ఒక్కరికి ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్లూ వచ్చినప్పుడు వాళ్ళకు ఈజీగా ప్రోగ్రెస్ అవ్వచ్చు న్యూమోనియా. సో దాని గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఆస్తమా నుంచి సఫర్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదా క్రానిక్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు లంగ్ ఫంక్షన్ అనేది కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. సో వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక ఈజీగా ముందుగా మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా న్యూమోనియా అంటే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేయని పేషెంట్స్ లైక్ డయాబెటీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏటిపికల్ న్యూమోనియా అంటాం. అంటే లంగ్స్కి సంబంధించిన సిమ్టమ్స్ కాకుండా మనకు పేషెంట్స్ వేరేలాగా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లో లోవర్ పార్ట్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పెయిన్ అబ్డామిన్ లేదా వామిటింగ్స్, కడుపు నొప్పి ఇట్లాంటి వాటితో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే న్యూమోనియా సివియర్గా అవుతుందో ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా రెస్పాండ్ అవ్వనప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ బాగా సప్రెస్ అయినప్పుడు పేషెంట్ కొన్నిసార్లు బీపీ తగ్గిపోయి కానీ, లేదా ఆల్టర్డ్ సెన్సర్ అంటే మనుషుల్ని గుర్తుపట్టకపోవడము, చెమటలు పట్టడము, ఛాతీ నొప్పి రావడము, లేదా ఆయాసం రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్తో కూడా పేషెంట్ ప్రజెంట్ అవ్వచ్చు. అంటే ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అంటే ఒక 10 మందికి నిమోనియా వస్తే ప్రెగ్నెంట్ మదర్కి, అందులో 4 నెలలు నిండకుండానే ముందు డెలివరీ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. సో ప్రీటర్మ్ డెలివరీతో పాటు లో బర్త్ వెయిట్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. ముందే పుట్టేస్తే బేబీ బర్త్ వెయిట్ తక్కువ ఉంటుంది. సో బేబీ బర్త్ వెయిట్ తక్కువ ఉండడం వల్ల హాస్పిటల్ అడ్మిషన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో తీసుకుంటే బేబీకి కూడా ఒక 6 to 8 months, పుట్టిన తర్వాత బేబీకి కూడా ఒక 6 to 8 months ప్రొటెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను రూపొందించింది. ఇందిరా మహిళా శక్తి అనే పథకం ద్వారా డ్వాక్రా గ్రూపు మహిళలకు ఆర్థిక చేయూతనిస్తూ పలు వ్యాపార రంగాలలో రాణించేలా ప్రోత్సాహం అందిస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని కలెక్టరేట్లో డ్వాక్రా గ్రూప్ మహిళలను ప్రోత్సహించేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. సుమారు 5 లక్షల రూపాయల సబ్సిడీ లోన్ అందించగా 3 మహిళలు కలిసి ఈ క్యాంపును రూపొందించారు. ఆయా జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాల్లోని రద్దీ ప్రాంతాలలో క్యాంటీన్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కలెక్టరేట్ ఆవరణలోని క్యాంటీన్ పరిసరాలను అందమైన చిత్రాలతో తీర్చిదిద్దారు. ఈ క్యాంటీన్లో ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీలు, మిర్చి బజ్జీలు అందించనున్నారు. తెలంగాణ రుచులైన చకినాలు, గారెలు, భక్షాలు, సర్వపిండి లభించనున్నాయి.
మహిళల ఆదాయ వనరులు పెంచేందుకు గాను ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖాధికారి శ్రీధర్ అన్నారు. నితిమ్ అనే ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ అందించి క్యాంటీన్లను ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 5 క్యాంటీన్లకు గాను కరీంనగర్లో 2, గంగాధర, తిమ్మాపూర్, జమ్మికుంటలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అమ్మ చేతి వంటల ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు పిండి వంటలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకురాలు రాజమణి అన్నారు. ప్రభుత్వం DRDA సహకారంతో రూపొందించామని చెప్పారు. అతి తక్కువ ధరలకు రుచికరమైన భోజనం, టిఫిన్స్, స్నాక్స్ అందిస్తున్నామని తెలియజేశారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తామని చెప్పారు. మనకి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్వశక్తి మహిళలకి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ వాళ్ళ ఆదాయ వనరులను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ క్యాంటీన్ అనేది కూడా మనము మహిళా సంఘాల ద్వారా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాము. వీరికి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా నితిమ్ అని ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి క్యాంటీన్స్ ఏర్పాటు చేసే దిశలో ప్రయత్నం జరుగుతుంది. 5 క్యాంటీన్లు ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. 2 కరీంనగర్లో చేస్తున్నాము, 1 గంగాధర, 1 తిమ్మాపూర్, ఇంకొకటి జమ్మికుంట అని అనుకుంటున్నాము. ఇప్పుడు 3 అయితే వివిధ దశలలో ఉన్నాయి. అవి ఈ మార్చి వరకు కూడా 5 క్యాంటీన్లు మనం మొదలు పెడతాం. నాణ్యమైన టిఫిన్స్, నాణ్యమైన స్నాక్స్, మంచి హైజీనిక్ కండిషన్లో మంచి క్వాలిటేటివ్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ధరలు కూడా తక్కువ ధరలకు కూడా ఇచ్చేటట్టు, బయట కంటే తక్కువ, అంటే ప్రాఫిట్ అనేది దీని మోటో కాదు కాబట్టి ఇది మొదటిది. ఈరోజు మనం ఇనాగరేషన్ చేసుకొని రేపటి నుంచి ఈ క్యాంటీన్ మనం మొదలు పెట్టుకుంటున్నాము. మాకు మహిళా శక్తి క్యాంటీన్ అనేది మేము అప్లై చేసుకొని DRDA సార్కు లెటర్ పెడితే లెటర్ చూసి మేము 4 సంవత్సరాల నుంచి ఈ ఫుడ్ గురించి పోరాట పడుతున్నా. ఈ ఫుడ్లో నేను బాగా లాస్ అయినా కానీ నేను ఎవరి గురించి దేని గురించి అయినా కానీ ఒకరోజు బాధపడలేదు. నాకు అమ్మ చేతి వంట అంటే నా ఇష్టపూర్తికంగా పెడుతున్నా. నేను ఏదైనా కానీ హెల్దీ ఫుడ్ ఉంటుంది, పిండి వంటలు నా ఇంట్లోనూ తయారు చేసి చేస్తాం. కలెక్టర్ మేడం, DRDA వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేసిర్రు. కలెక్టర్ మేడం బొమ్మలు గిట్టని చేసి DRDA వాళ్ళు వీళ్ళని హెల్ప్ తీసుకొని ఇవన్నీ సహకరించారు నన్ను. నేను దీని గురించి బాగా నడవాలని, ప్రజలు నా ఇక్కడికి రావాలని హెల్దీకరమైన ఫుడ్ పెట్టి అన్ని రకాల ఫుడ్, పిండి వంటలు, టీ, కాఫీ, చాయ్ అన్నీ చేసి పెడదామని. టైం ఎందుకంటే పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. వ్యాపార రంగాలలో మహిళలు రాణించేలా ప్రభుత్వం చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి ద్వారా మరికొంతమందికి ఉపాధి కలగాలని కోరుకుందాం. మహిళల ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగవ్వాలని ఆకాంక్షిద్దాం. చిన్నారుల సృజనాత్మకత, నైపుణ్యాల వేదికగా ఆర్వెంట్రీ స్కూల్ నిలిచింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ముందస్తు వేడుకల్లో భాగంగా పాఠశాలలో ఫ్యాన్సీ డ్రెస్ షో నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల వేషాలంకరణలతో ఆకట్టుకున్నారు. కుల వృత్తులు, రక్తదానం, సోలార్ సిస్టమ్ లాంటి అంశాలతో పాటు తాంతియా తోపే, మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ వేషధారణలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు చేపట్టిన నాటకాలు కట్టిపడసాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలతో పాటు పాటలు అందరినీ అలరించాయి. చిన్నారులు వారి పాత్రల్లో లీనమైపోవడంతో పాటు పాత్రలకు తగ్గట్టుగా హావభావాలను వెలువరించడం అభినందనీయమని పాఠశాల చైర్మన్ రమణారావు అన్నారు. ఇలాంటి స్కిల్స్ విద్యార్థుల్లో రోజురోజుకి పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రమణారావు, వైస్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నానని మదనం గంగాధర్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 26 సంవత్సరాలుగా పోలీసు శాఖలో సేవలను అందించారని గుర్తు చేశారు. 22 వయసులో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు ప్రారంభించి డీఎస్పీ ర్యాంకులో ఇటీవలే నిష్క్రమించారని తెలిపారు. పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా ప్రజల సాధక బాధకాలు తెలిసినవాడిగా చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరారు. 2000 మంది వాలంటీర్లు అండగా ఉన్నారని, వారి ద్వారా 1,00,000 వరకు ఎన్రోల్మెంట్ చేయించానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ గడువు పెంచాలంటూ ఎన్నికల సీఈఓకు వినతిపత్రం అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఈ నెల 23వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 2వ విడతగా అవకాశం కల్పించారని చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చాలా మంది అభ్యర్థులు ఎన్రోల్ చేసుకోలేదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్క అవకాశం కల్పించి గెలిపించాలని కోరారు. ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఎన్రోల్మెంట్ చేసుకోలేదు, అందరూ కూడా చేసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఎన్రోల్మెంట్ సమయంలో వచ్చినటువంటి స్పందన, అదేవిధంగా నేను ఉద్యోగం నుంచి నిష్క్రమణ పొందిన తర్వాత ప్రజాసేవలకు వచ్చిన తర్వాత నాకు వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి స్పందన, నన్ను కోరుకుంటున్నారన్న అనూహ్యమైనటువంటి స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా నేను కోరుతున్నటువంటి ఏదైతే నేను కోరుకుంటున్నానో ఆ విధంగా నాకు ఆశీర్వాదం దొరుకుతుంది, నాకు ఆశీస్సులు దొరుకుతున్నాయి. నేను ఎమ్మెల్సీగా గెలుస్తానన్న నమ్మకం కూడా నాకు కలిగింది. ఎందుకంటే నేను యువత ఈ సమయంలో, ఈ ప్రస్తుత రోజుల్లో రాజకీయాల్లో యువత యొక్క ప్రవేశం అనివార్యం అనిపించి నేను రావడంతో పాటు ప్రజలను కూడా నేను యువతను కూడా కోరుతున్నాను, రాజకీయాలకు రావాలి, ప్రజాక్షేత్రంలో రావాలి. కరీంనగర్లోని రామ్నగర్ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు మల్లికార్జున రజనీదేవి రాజేందర్ దంపతులు సత్యనారాయణ వ్రతంలో పాలుపంచుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్తీక మాస విశిష్టతను తెలిపి వ్రతం చేసుకున్న దంపతులకు స్వామివారి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజేందర్, చైర్మన్ చల్లా హరికృష్ణ అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 3 విడతలుగా సామూహిక వ్రతాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. భక్తిభావం, సేవాభావం ఎక్కడ ఉంటాయో అక్కడనే భగవంతుడు కొలువు తీరుతాడని, ఏళ్ల క్రితం గుడి నిర్మాణం జరిగిందని చెప్పారు. సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని భగవత్కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్తో పాటు కమిటీ చైర్మన్ చల్లా హరికృష్ణ, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, అర్చకులు బహిరి అనిల్ కుమార్, తిరునహరి ప్రవీణ్ కుమార్, దేవాలయ పిఆర్ఓ సీమకుర్తి మునిరాజ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ నేత వంగ మహేందర్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్టీయూ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించామని తెలిపారు. మార్చిలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. 53 సంవత్సరాలుగా పీఆర్టీయూ ఉపాధ్యాయులకు సేవలందిస్తోందని, ఇప్పటి వరకు 13 మంది శాసనమండలి సభ్యులుగా గెలిచారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో డీఏ, పీఆర్సీ, సర్వస్ రూల్స్ సాధన కోసం పోరాటం చేసేందుకు మహేందర్ రెడ్డి నేతృత్వంలో ముందుకు సాగాలని సూచించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వంగ మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పించినటువంటి ఉత్తర్వులకు ఇంకా మిగిలిపోయిన సమస్యలు పరిష్కరించే విధంగా వంగ మహేందర్ రెడ్డి గారు తన వాణిని చట్టసభలలో వినిపిస్తారని సందర్భంగా మీ ద్వారా మా ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేపు మా అభ్యర్థులు గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మంచి పీఆర్సీని కూడా ఇప్పిస్తామని ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మార్చిలో జరగనున్నటువంటి శాసన మండలి
ఎన్నికలలో PR2TS ఉపాధ్యాయ అధికార అభ్యర్థి శ్రీ మహేందర్ రెడ్డి గారికి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ 4 జిల్లాలు వస్తాయి. మేము మహేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు విజ్ఞప్తి చేస్తాం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ మున్సిపల్ కార్మికులు ఆందోళనకి దిగారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట BRTU ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మహిళా కార్మికులకు నాణ్యమైన చీపుర్లు అందించాలని జిల్లా BRTU అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ అన్నారు. ట్రాక్టర్లు, ఆటోలకు మరమ్మతులు చేయించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇందుకు గాను తక్షణమే వాహనాలకు మరమ్మతులు చేయించాలన్నారు. అంతేకాకుండా కార్మికులకు 1 నెల ఏరియర్స్ ఇవ్వాలని కోరారు. చనిపోయిన కుటుంబాలకు వారి స్థానంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా BRTU అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, గడ్డం సంపత్, కాడే చంద్రకళ, పొన్నం లింగయ్య, గాలి శ్రీనివాస్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ మున్సిపల్ శానిటేషన్ వర్కర్ల ఆధ్వర్యంలో ఇలా మున్సిపల్ ఆఫీసులో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 4 నెలల నుండి మహిళా కార్మికులకు చీపుర్లు ఇవ్వలేదు. మొన్న మరి అడిషనల్ కమిషనర్ గారిని అడిగితే ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడడం జరిగింది. కానీ మొన్న శుక్రవారం రోజు చీపుర్లు ఇచ్చారు. ఆ చీపుర్లు ఎట్లా అంటే చీకిపోయిన చీపుర్లు ఖాళీ ఒక రోజు ఉడితేనే అవి పొట్టుగా ఇరిగిపోతున్నాయి. నాణ్యత లేనటువంటి చీపుర్లు ఇచ్చారు. మేము ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చినాం, మంచి చీపుర్లు ఎట్లున్నాయి, వీళ్ళు ఇచ్చిన చీపుర్లు ఎట్లున్నాయి అని చెప్పేసి. అధికారులు వస్తే వాళ్ళకు చూపెడతాం అనుకుంటే వాళ్ళు ఇంతవరకు ముఖం చాటేసి ఎవరు వస్తలేరు. మరి వెంటనే మహిళా కార్మికులకు సంబంధించిన చీపుర్ల సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా మన మున్సిపల్ కార్మిక శానిటేషన్లో ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి వర్కర్లకు 1 నెల ఏరియర్స్ పైసలు రావాలి, వెంటనే ఇవ్వాలి. ఈ శానిటేషన్లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మేము ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నాం. రాబోయే రోజుల్లో మా సమస్యలను పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము నిరవధిక సమ్మెకు పోయి మా సమస్యలు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ కళాశాలలో రక్త వర్గీకరణ శిబిరం నిర్వహించారు. విద్యార్థులు హాజరై రక్త పరీక్షలు చేయించుకున్నారు. 1528 సంవత్సరంలో అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ అక్రమ కట్టడం నిర్మించారని జిల్లా VHP కార్యదర్శి విద్యాసాగర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ అన్నారు. ప్రథమ కరసేవ అక్టోబర్ 30, 1990 సందర్భంగా ఆ అక్రమ కట్టడంపై కాషాయ ధ్వజాన్ని ఎగరవేశారని గుర్తు చేశారు. రామ్ కుమార్ కోఠారి, శరత్ కుమార్ కోఠారి సోదరులతో పాటు రామభక్తులు ఈ విషయాన్ని సహించలేని అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నవంబర్ 2, 1990 రోజున దౌర్జన్యంగా, అన్యాయంగా కాల్పులు జరిపారని, తద్వారా వేలాది మంది రామభక్తులు చనిపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, NSS ఇన్ఛార్జి సాగర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, రాజేందర్, రమేష్, రంజిత్ పాల్గొన్నారు. ఎరుకల కులస్తుల సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షకు పలు సంఘాలు మద్దతు పలికాయి. ఎరుకల కులస్తులకు పందుల పెంపకం నిమిత్తం ప్రతి కుటుంబానికి 5 గుంటల స్థలం కేటాయిస్తామంటూ మున్సిపల్ పరిధిలోని పందులను చంపివేయడం జరిగిందని రాష్ట్ర ఎరుకల ప్రజా సమితి అధ్యక్షుడు కెమసారం తిరుపతి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పందుల పెంపకం కోసం ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇప్పించి 100% సబ్సిడీతో పందుల ఫార్మ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి నాయకులు దుగ్గ్యాల ఉపేందర్, నడిగడ్డ కుమారస్వామి, ఉండాడి వెంకటే, ఉండాడి సాగర్, బిజిలీ సమ్ములు, కుర్ర సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు లోకిని పోచయ్య, మహిళా సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు 15 డిమాండ్లతో మెయిన్గా ప్రధాన డిమాండ్ ఏంటంటే పందుల పెంపకదారులు వారి జీవితము కేవలం ఎరుకల కులస్తులకు పందులపైన ఆధారపడి ఉంటారు. కాబట్టి వారికి పందులు లేకపోవడం వల్ల పందులు అందరూ చంపేయడం జరిగింది. వారికి న్యాయం జరగలేకపోతుంది. కాబట్టి వారు పందులు పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రతి ఎరుకల కుటుంబానికి 5 గుంటల స్థలం కేటాయించి ప్రత్యేకంగా ఊరు చివర ఇచ్చినట్టయితే వారి జీవనోపాధి గురించి ఎరుకల కులస్తులు అభివృద్ధి చెందుతారని మేము ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాము. ఏదైతే
ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ఏకలవ్యుల కోసం ఎరకల కులస్తుల కోసం ఎరకల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి ఎరకల కులస్తులు అభివృద్ధి చెందాలంటే. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి మహాశక్తి పీఠం ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది. జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 108 జంట నాగలింగాలకు భక్తులు నీళ్లు పోసి ఆ పరమశివుని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుని కోరిన కోర్కెలు నెరవేరాలని వేడుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు. శ్రీచక్ర పూజ, కుంకుమాభిషేకం, అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన సత్రంలో నిత్యాన్నదానంను కమిటీ సభ్యులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ, కమిటీ సభ్యులు, సేవా సమితి మహిళా భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని శ్రీసాయి లైఫ్ లైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని లైఫ్ లైన్ ఆసుపత్రి ఆవరణలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా జరిగింది. ఆసుపత్రి నెలకొల్పి 17 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. సుఖ సంతోషాలతో ఉండాలని సాయినాథుడిని కోరారు. కరీంనగర్ నుండి శబరి మహాపాదయాత్ర 27వ రోజుకు చేరింది. కరీంనగర్కు చెందిన గడప నాగరాజు గురుస్వామి ప్రారంభించిన ఈ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. కర్ణాటకలోని వైట్ ఫీల్డ్ శనీశ్వర దేవాలయంకి చేరుకోగా అక్కడ కరీంనగర్కు చెందిన పడాల రాజు, మాలతి, సంతోష్ కుమార్, హారిక, శ్రీ గోదా, విరింద, అనిరుద్, సుబ్రహ్మణ్య సింహ కుటుంబ సభ్యులు అన్నప్రసాదం అందజేశారు. అల్పాహారం ఏర్పాటు చేసిన అనంతరం తిరిగి ఉదయం తమిళనాడులోని ఉసురు పట్టణానికి చేరుకోనున్నారు. యాగండ్ల అనిల్, గురుస్వామి, యాగంటి రవికుమార్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమంతో పాటు అల్పాహారం అందజేశారు. కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర బయలుదేరి ఈరోజు 20వ రోజు. ఈరోజు ఉదయం నుండి బయలుదేరి ఇక్కడ వైట్ బండ్ నుండి గుంజూరు శనేశ్వర దేవాలయం చేరుకున్నాం. కరీంనగర్ పట్టణానికి చెందిన పడాల రాజు, మాలతి, సంతోష్ కుమార్, హారిక, శ్రీగోదా, బృంద, అల్లిరు, సుబ్రహ్మణ్య శివ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పడేశారు. మరియు అల్పారం కూడా వారి కుటుంబ సభ్యులు అందజేశారు. వారి కుటుంబం క్షేమంగా ఉండాలని హరిహరసింహ వేడుకుంటూ రేపు తిరిగి తమిళనాడులోని ఉసూరు పట్టణానికి చేరుకున్నారు. స్వామి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కోరుట్ల టు జగిత్యాల మహాపాదయాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, వరికి మద్దతు ధర 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోరామన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారన్నారు. ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా సన్నపు వడ్లు కొనుగోలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ బోగస్ మాటలేనని అన్నారు. అంటే ఒక్కొక్క రైతుకు క్వింటాల్ మీద 1,000 రూపాయల నష్టం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది మేము చెప్తున్న లెక్కలు కాదు, జిల్లా కలెక్టర్ గారు చెప్తున్న లెక్కలు. ఈ జిల్లాలో పోయిన సంవత్సరం వానకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మా గంగుల కమలాకర్ గారి జిల్లా మంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా, విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్న అప్పుడు 4 లక్షల పైచిలకు వడ్లు కొన్నాం. ఈ సంవత్సరం పంట ఎక్కువ పండింది, సాగు ఎక్కువ జరిగింది, కాలం మంచిగా అయింది. ఇంకో 50,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ రావాలనుకున్నాం. అంటే 4,50,000 మెట్రిక్ టన్నులు వడ్లు కొనాలి. కానీ కొన్నదెంత? 30,000 మాత్రమే. 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ధాన్యం దళార్ల పాలైపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. దీనివల్ల ఎంత నష్టపోయింది రైతు? 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 500 రూపాయలు ఇస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క జిల్లాలో ఇప్పటికే రైతులకు నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తా అని చెప్పి కనీసం మేలు చేయలే కానీ కీడు చేస్తా ఉంది.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.